అనుసరించడం అనేది జరుగుతుంది. అలాంటి జరిగినటువంటి సంఘటనని కొన్ని మీ ముందు ఉంచుతాను, వాటిని జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. మనకి ఎక్కువగా కనిపిస్తుంటాయి కదా, చెప్తుంటారు సడన్ గా ఒక ప్లేస్ లోని ఆకాశంలో మరి దేవదూతలుగా మేఘాల్లో ఆకారము దేవదూతలుగా కనిపించినట్టుగా, యేసుక్రీస్తు వారి యొక్క స్వరూపం కనిపించినట్టుగా, లేదా ఆయన చేతులు ఉన్నట్టుగా, అలాగే గుర్రాలపై వెళ్తున్నట్టుగా వాళ్ళు మరి మాపింగ్ చేయడం కానివ్వండి, లేదా దాన్ని ఏదో చేసి ఒక ఫోటోలు పెట్టినప్పుడు వాటిని అందరూ చూసినప్పుడు, వాటిని వీక్షించినప్పుడు ఏమనుకుంటారబ్బా ఇది నిజమే జరిగింది అని చెప్పి దేవుడిని ప్రార్థించడం అనేది జరగడం, ఇవి చాలా సందర్భంలో మనం వినుంటాం. అలాగే ఈ మధ్యనటువంటి మరి ప్రపంచ దేశాల్లో మరి వైరస్ ఇబ్బంది పడుతున్నప్పుడు, కరోనా వైరస్ ఇబ్బంది పడుతున్నప్పుడు మన దేశంలో ఒక చిన్న వాట్సాప్ మెసేజ్ ట్రోల్ అవుతుందండి. ఏంటంటే అది మరి ప్రభుత్వం వారు లాక్డౌన్ ప్రకటించింది ఫస్ట్ 21 రోజులని, తర్వాత 19 రోజులని, టోటల్గా కలిపితే 40 రోజులని. ఈ 40 రోజులు ఎలాగంటే కొన్ని ఉదాహరణలు ఇచ్చారంటే, ఎలాగా ఆ 40 రోజుల్లోని మరి నోహు మరి 40 దినాలు వాడలో ఉన్నట్టుగా ఆ సందర్భాన్ని వివరించారు. ఏం చెప్తున్నారంటే 40 దినాలు చాలా ఇంపార్టెంట్. ఆ 40 దినాలు అనేది చాలా ఇంపార్టెంట్గా మరి మోషే గారి కాలంలో కానీ, యేసుక్రీస్తు వారి కాలంలో ఇవన్నిటిని వివరించారు. ప్రత్యేకంగా ఏం చెప్తున్నారంటే ఈ 40 దినాలు లాక్డౌన్ కాలం చాలా ఇంపార్టెంట్, బైబిల్లో చెప్పబడింది కనుక ఇంపార్టెంట్ అని ఆ నోహు కాలాన్ని పోల్చారు. మరి వాళ్ళు పోల్చినటువంటి విధానము 40 దినాలు నోహు గారు ఓడలో ఉన్నారని అంటున్నారు. కానీ బైబిల్ అలా చెబుతుందా లేదా అనేది మనం గమనిద్దామండి. బైబిల్లో చెప్పేది మరి దేవుడు మనతో నేరుగా మాట్లాడిందని చెప్పుకున్నాం కదండి. దేవుడు మనతో నేరుగా మాట్లాడింది, మన చేతికి ఇవ్వబడింది బైబిల్. అంటే కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలుగలేదు. అంటే దేవుడు మనకి ఏం చెప్పాలనుకున్నా, మనతో మాట్లాడాలనుకున్నా సమస్తం మన చేతికి ఇవ్వబడినటువంటి బైబిల్లో ఉంది. కనుక ఎవరు చెప్పిన మాటలు వినకుండా బైబిల్లో అలా ఉందో లేదనేది మనం పరిశీలించవలసిన బాధ్యత ఉంది. మరి ఆదికాండం 8వ అధ్యాయము 19వ వచనం నుంచి చదవండి ఒకసారి. ఆదికాండం 8వ అధ్యాయము 19వ వచనం. మరి నోహు గారు ఓడలో నుంచి బయటకు వచ్చిన తర్వాత దేవునికి బలిచ్చినట్టుగా కనిపిస్తుంది. బలిచ్చిన వాటిని ఏంటనేది చూడండి. ఆయన కొన్నింటిని మంచి ఉన్న వాటిలో మంచివి దేవునికి బలిచ్చినట్టుగా రాయబడింది. ప్రతి జంతువును, ప్రతి పురుగును, ప్రతి పిట్టయు, భూమి మీద సంచరించున్నవన్నీ వాటి జాతుల చొప్పున ఆ ఓడల నుంచి బయటకు వచ్చాను. అప్పుడు నోవాహు యెహోవాకు బలిపీఠము కట్టి పవిత్ర పశువులన్నిటిలోను కొన్ని తీసుకొని ఉన్న వాటిలో కొన్ని తీసుకొని, కానీ ఓడలోనికి వెళ్ళేది ఎలాగంటే అన్ని రెండేసి ఆడమగ కలిపి అన్ని రెండేసి వెళ్ళినట్టుగా మొదట్లో చెప్పి ఉన్నారు. కానీ బయటకు వచ్చేటప్పుడు మాట ఏం చెప్తున్నారండి, ఉన్న వాటిలో కొన్ని మంచివి తీసుకొని దేవుడు బలి అర్పించినట్టుగా చెప్పబడింది. నోహు అంటే వెళ్ళినేమో రెండేసి, ప్రతి జాతిలో రెండు ఓడలోనికి వెళ్ళాయి. బయటకు వచ్చిన తర్వాత ఉన్న వాటిలో, విస్తారంగా ఉన్న వాటిలో మంచివి కొన్ని తీసుకొని అర్పించారు. అంటే ఈ క్రమంలో ఓడలో కొంత సమయం పట్టిందని మనకు తెలుస్తుంది. జనరల్గా మనం తెలుసుకుందామండి. మరి చిన్న జీవులు, కోళ్ళు, పక్షులు అనేటప్పటికీ చాలా తక్కువ సమయంలోని వారి సంతాన అభివృద్ధి చేసుకుంటుంది. 1 నెల, 2 నెలలు, 3 నెలలు. అది కాకుండా ఇంకా మంచివి అనుకుంటే మేకలు కానివ్వండి, ఆవులు కానివ్వండి, జనరల్గా మనకు తెలిసినటువంటి ఎక్కువగా బలి అర్పించిన వాటిలో ఆవులు, దూడలు,
తర్వాత మేకలు ఇచ్చినట్టుగా లేదా గొర్రె పొట్టేలు ఇచ్చినట్టుగా మనకి ఎక్కువ అనిపిస్తుంటాయి. మరి వాటికి తన సంతాన అభివృద్ధిని, తన జాతిని అభివృద్ధి చేసుకోవడానికి ఎంత టైం పడుతుందంటే, ఒక ఆవు లేదా ఒక దూడ రావాలంటే 45 నుంచి 50 రోజులు, 9 months, 45 to 90 days పీరియడ్. 45 నుంచి 50 రోజులు టైం పడుతుంది మరి ఒక ఆవుకి. అలాగే ఒక పశువు లేదా కుక్కలు అనుకోండి 60 రోజులు పడుతుంది. మేకలు అనుకోండి 4 నుంచి 6 వారాలు పడుతుంది. ఏనుగు అనుకోండి 20 సంవత్సరాలు పడుతుంది, 2 సంవత్సరాలు పడుతుంది, క్షమించండి. అలాగే కోళ్ళు అనుకుంటే 21 రోజులు పడుతుంది. అంటే మనకి ఇక్కడ గమనించినట్లయితే ఒక మేక కానివ్వండి లేదనుకుంటే ఆవు కానివ్వండి సుమారుగా 45 నుంచి 50 రోజులు పడుతుంది. ఇంచుమించు అవి ఒక ఓడలోనికి వెళ్ళేటప్పుడు 2 days తీసుకున్నప్పుడు చూస్తే అంటే 9 నెలలు అయిన తర్వాత లేదా బాగా ఎదిగినటువంటి యానిమల్స్ తీసుకున్నట్లయితే వాటి సంతానాలు జరగడానికి 45 నుంచి 50 రోజులు పడింది. అంటే వాడలో ఉన్న సమయము 40 రోజులకి మించినదై ఉంటుంది. ఎగ్జాంపుల్. సో దాన్ని దేవుడు బైబిల్ ఎలా రాయించాడో మనం ఒకసారి బైబిల్ ద్వారా గమనిద్దామండి. ఆదికాండము 7వ అధ్యాయము 4వ వచనం. ఎందుకనగా ఆయన చెప్తున్నాడు దేవుడు 40 పగలు రాత్రులు భూమి మీద వర్షం కురిపించి 40 రాత్రులు 40 పగలు అంటే కంప్లీట్ 40 days 40 రోజులు నేను వర్షాన్ని కురిపిస్తాను అని చెప్తున్నాను. అలాగే 12 రోజులు కూడా అదే మాట చెప్తుంది. చూడండి, 40 పగలులు 40 రాత్రులు ప్రచండ వర్షం కురిపిస్తా అంటున్నారు. 40 రాత్రులు 40 పగలు ప్రచండ వర్షము కురిపిస్తారు అంటున్నారు. కానీ నోహు గారు వాడలో 40 రోజులు ఉన్నట్టుగా చెప్పలేదు. కానీ మనం చెప్తున్నాం నోహు గారు 40 రోజులు వాడలో ఉన్నారు కనుక ఈరోజు లాక్డౌన్ లో 40 రోజులు ఉంటున్నాము. ఎలాగంటే మొదట 21 రోజులని, తర్వాత 19 రోజులని, మొత్తం కలిపి 40 రోజులని చెప్పుకుంటున్నారు. దాన్ని నమ్మినటువంటి ప్రజలు నిజమే అనుకుంటున్నారు. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే మొదటగా లాక్డౌన్ పాటించింది 1 రోజు, అది 22వ తారీఖు, తర్వాత 21 రోజు, తర్వాత 19 రోజులు. దాంతో ఆపేస్తారని ఏం చెప్పలేదు కదా. అలాగే అది మన దేశం కాకపోవచ్చు, మన దేశం కాక మిగతా దేశాలు కూడా పాటించాయి కదా. మరి పాటించినప్పుడు అవి ఈ రోజుకి మనం జరగక ముందు అంటే మన లాక్డౌన్ పాటించక ముందే వారు చేశారు అనుకుంటే 40 రోజులకి ఎక్కువే. సో కంపేర్ చేయడానికి లేదు. మనకి నచ్చినవన్నీ బైబిల్లో కంపేర్ చేసుకొని పోల్చి చూపించుకొని దేవుని పిల్లలను తప్పుదో పట్టించుకోవద్దు. అది చూసి కూడా దేవుని పిల్లలు కూడా ఆ త్రోవలో వెళ్ళకూడదని ఈ వాక్యాన్ని చెబుతున్నాం. ఎందుకు నోహు గారు వాడలో 8 దినాలు ఉన్నారు. నోహు గారు వాడలో 8 దినాలు ఉన్నది అప్రాక్సిమేట్ గా మరి 380 రోజులు. ఇది ఖచ్చితమైన ఫిగర్ కాదు, కానీ ఇంచుమించు బైబిల్లో రాయబడినటువంటి రోజులను కంపేర్ చేసుకుంటే ఇంచుమించుగా 380 రోజులు లేదా 80 రోజులు పైగా ఉన్నట్టుగా తెలుస్తుంది. అది ఎలాగన్నది బైబిల్ ద్వారా మనం గమనిద్దామండి. 10వ వచనం చూద్దామండి. 7వ అధ్యాయం 10వ వచనం. 7 దినములైన తర్వాత ప్రవాహ జలములు భూమి మీదకి వచ్చెను. నోవహు అంటే అప్పటికి కాలాన్ని లెక్కించడానికి ఎవరో ఉండాలి కాబట్టి మొదటగా నోవహు గారు ఏజ్ తీసుకుంటున్నారు. ఆ ఏజ్ ప్రకారం క్యాల్కులేట్ చేసి మనకు చెప్తున్నారు. జనరల్గా మనకి ఏమీ లేనప్పుడు ఒక వస్తువుని చూపిస్తాము. ఏదైనా పిల్లలకి తెలియజేయాలనుకుంటే ఎగ్జాంపుల్ తీసుకుంటాం. ఒక వ్యక్తినో కాలాన్నో సమయాన్నో దేనో దాన్ని ఎగ్జాంపుల్ తీసుకొని దాన్ని చెప్పి దాంతో చెప్తాము. ఇంకా ఎగ్జాంపుల్ చెప్పాలంటే పెద్దవాళ్ళు వయసు అయిపోయినటువంటి ఇంచుమించు ఒక 70-80 సంవత్సరాలు చదువుకోలేని వాళ్ళకి నీ వయసు ఎప్పుడు పుట్టావు అని అనుకుంటే ఒక కాలాన్ని చెప్పేవారు. ఏమిటా కాలం అంటే
సపోజ్ ఒక ఏంటంటారు పుష్కరాలు, 2 పుష్కరాలు, 3 పుష్కరాలు, లేదా ఆ, యుద్ధం జరిగినప్పుడు అంటే మనకి స్వాతంత్రం రాకముందు కానీ తర్వాత కానీ ఒక ఎగ్జాంపుల్ చూపిస్తుంటారు. అంటే దాని సమయాన్ని తెలుస్తుంది కాబట్టి పర్టికులర్గా దాన్ని చెప్తుంటారు. అలాగే దేవుడు కూడా మనకి తెలియపరచడానికి నోవా గారు ఏం తీసుకున్నారు చెప్పండి. 7 దినములైన తరువాత ఆ ప్రవాహ జలములు భూమి మీదకి వచ్చెను. నోవాహు వయస్సు యొక్క 600 సంవత్సరము. నోవాహు వయస్సు యొక్క 600 సంవత్సరము 2వ నెల 17వ దినము. నోవా గారి 600 సంవత్సరాలు వచ్చిన తర్వాత 2వ నెల అనుకుంటే మనం ఫిబ్రవరి అని తీసుకుందామా. 2వ నెల 17వ దినము 17వ దినమున మహాకాశ జలములన్నీ ఓటలన్నీ ఆ దినమందే విలువబడెను. ఆకాశపు తూములు విప్పబడెను. ఆకాశ తూపులు ఇప్పుడు అంటే నోవా గారు ఓడలోకి వెళ్ళిన తర్వాత మొత్తం అప్పుడు సమయం ఏంటంటే ఫిబ్రవరి 2వ నెల అంటే నోవా గారు 600 సంవత్సరాలు అయిన తర్వాత 2వ నెల 17వ దినము అంటే ఫిబ్రవరి అని మనం అనుకుందాం. ఆ సమయంలో ప్రవాహ జలములు వచ్చి ఆకాశ తూములు విప్పబడ్డాయి. ఆ దినమందే ఆ దినమందే 24 రోజులు చూద్దామండి. తర్వాత మరి తూములు విప్పబడిన 40 రోజులు అయిన తర్వాత 150 దినముల వరకు నీళ్లు భూమి మీద ప్రచండముగా ప్రబలెను. వర్షాలు కురిశాయి. కురిసినప్పుడు ఎలా ఉన్నట్టండి, ఎన్ని రోజులు అంటండి? 150 దినములు ప్రచండముగా చదువు 24 రోజులు ప్రచండముగా ప్రబలెను. దేవుడు నోవాహును అతనితో కూడా ఒడ్డులను సమస్త జంతువులను సమస్త 150 దినములు ప్రచండముగా నీళ్ళు వచ్చాయి అనుకుంటే ఫిబ్రవరి నుంచి అనుకుంటే ఫిబ్రవరి 28 రోజులు అనుకుంటే మార్చి 31, ఏప్రిల్ 30, మే 31, జూన్ 30 ఇలా వేసుకుంటే 150 రోజులు వస్తుంది. అంటే ఇంచుమించు 150 రోజులు జరిగేటప్పుడు జూన్ నెల కంప్లీట్ అవుతుంది. అయిన తర్వాత మళ్ళీ చెప్తున్నాడు దేవుడు. చూడండి, దేవుడు మాటలో చెప్పబడుతుంది 8వ అధ్యాయం 4వ వచనంలో చెప్పబడుతుంది. 7వ నెల 17వ దినమున ఓడ అరారాతు కొండల మీద నిలిచెను. అంటే ప్రచండంగా 150 రోజులు వర్షం కురిసిన తర్వాత కొంత రిలీఫ్ తీసుకున్న తర్వాత కొంతకాలం ఈ మధ్య మళ్ళీ ఇంకో 30 రోజులు గడిచిన తర్వాత ఆ ఓడ ఎక్కడ నిలబడింది? అరారాతు పర్వతాల శిఖరమున నిలిచెను. ఆగింది. ఆగినప్పుడు కాలం ఎంత అని చెప్తున్నారు? చదవండి. అరారాతు కొండల మీద నిలిచెను. నీళ్లు 10వ నెల వరకు క్రమముగా తగ్గువచ్చెను. 10వ నెల 8 అధ్యాయం 4-5 వచనాలు. 7వ నెల 17వ దినమున ఓడ అరారాతు కొండ మీద నిలిచెను. ఓడ అరారాతు కొండ మీద నిలిచేటప్పటికి ఎంత కాలమైందండి? జూలై అంటే 7వ నెల 17వ తారీఖు. జూలై అంటే 7వ నెల అంటే ఇంచుమించు జూలై అని చెప్పబడుతుంది. జూలై 7వ నెల 17వ తారీఖుని అరారాతు పర్వతాల మీద నిలబడింది. ఆ తర్వాత 5వ వచనం చూడండి. నీళ్లు 10వ నెల వరకు క్రమముగా తగ్గుచూ వచ్చెను. మళ్ళీ నీళ్ళు ఏంటండి? అక్కడికి ఆగింది, ఓడ ఆగింది. ఓడ ఆగిన తర్వాత ఆ నీళ్లు క్రమముగా 10వ నెల వరకు క్రమముగా తగ్గుతూ వచ్చాను. అంటే జూలై తర్వాత ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ వరకు నీళ్లు తగ్గుకుంటూ వచ్చాయి. ఆ డేట్ ఏంటని చెప్తుంది. తర్వాత తగ్గుచూ వచ్చాను. 10వ నెల కనబడేను. 40 దాని తర్వాత అంటే అక్కడ ఆగిన తర్వాత 40 దినములైన తర్వాత అంటే అక్టోబర్కి 40 రోజులు యాడ్ చేసుకుంటే సుమారుగా నవంబర్ 10వ తారీఖు వరకు వస్తుంది. మన ఎగ్జాంపుల్ అనుకుంటున్నాం కదా. 40 దినములైన తర్వాత అంటే ఓడ ఆగిన తర్వాత ఫస్ట్ అరారాతు పర్వతం ఆగింది. అక్కడి నుంచి 40 రోజుల తర్వాత మళ్ళీ ఓడ కిటికీ తీయడానికి ఎంత టైం పట్టింది? 40 దినములు పట్టింది. అంటే నవంబర్ 10కి వచ్చారు. కాకిని పంపించారు బయటికి.
మళ్ళీ 7వ వచనం చూడండి. ఒక అది మనకు అర్థం తెలుస్తుంది. కాకి వెళ్ళింది రావడం అని జరిగా అది 7వ వచనం. 7 చదవండి. ఒక కాకిని వెలుపలికి పోవిచ్చెను. అది బయటికి వెళ్ళి భూమి మీద నుండి 10వ వచనం. అతను మరి 7 దినములు తాళి. అంటే మళ్ళీ అక్కడి నుంచి నవంబర్ 10 తర్వాత 40 దినాల తర్వాత కిటికీలు విప్పిన తర్వాత మళ్ళీ 7 రోజులు కాకి విడిచిన తర్వాత మళ్ళీ 7 రోజుల తర్వాత మరలా నల్ల పావురమును ఓడలో నుండి వెలుపలికి విడిచెను. మళ్ళా ఒక నల్ల పావురాన్ని విడిచారు 7 రోజుల తర్వాత. మళ్ళీ దాని తర్వాత మళ్ళీ ఒక 7 రోజుల తర్వాత మళ్ళీ 12వ వచనం చూడండి. అతడు ఇంకనూ మరి 7 దినములు తాళి ఆ పావురమును వెలుపలికి విడిచెను. పావురం విడిచాను. అంటే నవంబర్ 10 తర్వాత 7, 7, 14 అంటే 24 నవంబర్ 24 ఇంచుమించు అయిన తర్వాత 13వ వచనం చూడండి. మరియు 601వ సంవత్సరము 600 ఎవరు 601వ సంవత్సరం? నోవా గారి వయసు 601వ సంవత్సరము మొదటి నెల తొలి దినము. మొదటి నెల తొలి దినము అంటే జనవరి అనుకుందాము. నీళ్లు భూమి మీద నుండి ఇంకిపోయెను. నీళ్ళు ఎప్పుడు ఇంకిపోయాడు? భూమి మీద ఇంకిపోయాయి. నోవాహు ఓడకప్పు తీసి చూచి ఓడకప్పు తీసి చూచినప్పుడు నేల ఆరి ఉండేను. నెల ఎలాగా ఎప్పుడు ఆరిందండి? 2వ నెల ఫిబ్రవరి. అంటే మళ్ళీ ఆయన 2వ నెల అంటే ఎవరిది? నోవా గారి కోసం చెప్పబడుతుందా? 2వ నెల 27వ దినమున భూమి ఎండిపోయేను, ఎండి ఉండేను. అప్పుడు దేవుడు అది ఎప్పటికి? ఫిబ్రవరి 27వ తారీఖుకి. అంటే లాస్ట్ ఫిబ్రవరి 17వ తారీఖుని స్టార్ట్ చేసింది అనుకుంటే సుమారుగా. అంటే ఆయన వయసు 600 సంవత్సరాలు ఫిబ్రవరి నెలలో అనుకుంటే మళ్ళీ 601వ సంవత్సరం ఫిబ్రవరి 27వ తారీఖు వచ్చేటప్పటికి ఆరిన నేలపై బయటికి వచ్చినట్టుగా ఉంది. ఈ మధ్యకాలంలో నోవా గారు ఆయనతో పాటున్నటువంటి జీవులు ఎందులో ఉన్నాయి? ఓడలో ఉన్నాయి. ఆ కాలము ఎంత అనుకుంటే సుమారుగా 380 రోజులు దాటినట్టుగా ఉంది. ఏమండి? సుమారుగా 380 రోజుల కంటే ఎక్కువగా ఉన్నట్టుగా ఉంది. కానీ మనం ఏమనుకుంటున్నాము? 40 రోజులు ప్రచండమైనటువంటి పగలు రాత్రులు వర్షం కురిసింది అన్నారు. కానీ 40 రోజులు ఓడలో ఉన్నారని చెప్పబడలేదు. గమనించాలండి. మనుషులు చెప్పే మాటలకు బైబిల్ చెప్పే మాటలకు చాలా వ్యత్యాసం ఉంది. బైబిల్ని పరిశీలించడం ద్వారా మనకు తెలుస్తుంది. ఇందాక చెప్పడం కదండి, తండ్రి మనతో నేరుగా మాట్లాడడానికి ఒక సాధనాన్ని ఉంచాడు. తండ్రి మనకి ఏమైనా చెప్పాలి అనుకున్నవి ఒక సాధనాన్ని ఉంచాడు. అదే బైబిల్ ద్వారా మనకి ఏం చెప్పాలనుకున్నా బైబిల్ని పరిశీలిస్తే ఆయన చెప్పిన మాటలు తెలుస్తుంది. అంతే తప్ప పక్క వాళ్ళు ఎవరు వచ్చి ఇది చెబితే నిజమని నమ్మకండి. ఎవరు వాట్సాప్లో లేదా ఒక ప్రవక్త చెప్పుకున్న వారు, లేదా ఎవరో ఒక పాస్టర్ గారు అని చెప్పుకున్న వారు, లేదా ఎవరని చెప్పి నాకు ఇది తెలిసింది ఇదన్నీ నిజమని చెబితే దాన్ని నమ్మకండి. బైబిల్ చెప్పిందో లేదని పరిశీలించవలసిందిగా హృదయం కోరుకుంటున్నాను. 14-15 వచనం చదవండి. 2వ నెల 27వ దినమున భూమి ఎండి ఉండెను. అప్పుడు దేవుడు ఓడ నుంచి బయటికి రండి. మనుషులు పశువులు భూమి మీద పురుగులు మొదలైన సమస్తం అన్ని కూడా నీతో కూడా అంటే నీతో కూడా ఓడలో ఉన్న సమస్తమును. ఇందాక చదువుకున్నాం 20వ వచనంలో ఏమండి? బలి ఎలాంటి ఇచ్చారటండి? కొన్ని ఉన్న వాటిలో మేమైనటువంటి కొన్ని తీసుకొని ఇచ్చారు. అంటే ఒక సంతానాభివృద్ధి జరగాలి అంటే కొంత కాలం కావాలి. అంటే ఇక్కడ మనకు అనిపిస్తుంది పక్షులు పురుగులు ఇవన్నీ అభివృద్ధి చెందాలంటే 45 డేస్ కంటే 21 రోజుల కంటే ఎక్కువగా కాలం కావాల్సినట్టు కనిపిస్తుంది.
అంటే వాటిని బలి అర్పించాలంటే ఇంత కాలం పట్టింది, సుమారుగా 385 రోజులు పట్టింది కనుక వాటి సంతానాభివృద్ధిని చేసుకున్నాయి. ఇంచుమించు అన్ని జాతులు మాక్సిమం కొన్నింటిని తప్పించి మిగతా అన్ని జాతులు కూడా వాటిలో లోపల అభివృద్ధి పడ్డాయి. అభివృద్ధి పడిన తర్వాత బయటకు విడిచిపెట్టినప్పుడు సంతానాభివృద్ధి క్రమంగా జరిగింది. అంటే మనకు తెలిసింది ఏంటంటే నోహవు గారు ఓడలో ఉన్న కాలము 40 రోజులు కాదు, సుమారుగా 380 రోజులు ఉన్నట్టుగా తెలుస్తుంది. కానీ మనకి చెప్పేవారు ఏం చెప్తున్నారండి? 40 రోజులు. సో బైబిల్ నమ్మాలి తప్ప మనుషులు చెప్పిన మాటలు నమ్మకుండా బైబిల్ని ఆరాధించండి. దేవుడు మనతో ఏమైనా మాట్లాడాలనుకుంటే అది బైబిల్లో పొందపరచబడి ఉంది. వాటిని చదవడం ద్వారా, అర్థం చేసుకున్న ద్వారా మనకి తెలుస్తుంది. కనుక ఈరోజు సంఘాల్లో ఉన్నటువంటి కొంతమంది చెప్తున్నారు ఏంటండి, ముస్లింలు బయటకు వెళ్ళి ప్రార్థన చేసుకుంటున్నారు, హిందువులు బయట మరి ప్రార్థన చేసుకుంటున్నారు, వాళ్ళు క్రైస్తవులు మాత్రమే ఉండిపోతున్నాం, ఎలాగంటే అంటున్నారు. గమనించండి, సంఘములో ఉన్నా లేకపోయినా గృహములో ఉండి బైబిల్ని చదివి చక్కగా దేవుని ప్రార్థిస్తే దేవునితో ఏకీభవించిన వాడు ప్రతి కుటుంబం కూడా ఒక సంఘముగా మారుతుంది. ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా దేవుని ఆలయంగా తీర్చబడడానికే దేవుడు కలిగించిన గొప్ప అవకాశంగా భావించి గృహంలో ఉండి బైబిల్ చదివి ప్రార్థించి దేవునితో సహవాసం కలిగి ఉండాలని కోరుకుంటూ సమయాన్ని బట్టి దేవుని ద్వారా తెలియజేసుకోండి.